నువ్వు మాట్లాడు అంతే. నువ్వు మాట్లాడాలా అన్నా? నువ్వు గల్లా పడ్డాకు చెప్తున్నా. మాట్లాడదాం, మాట్లాడు. ఏం చేస్తావురా? మాట్లాడంటున్నా. ఏం చేస్తావు? చూసుకుందాం దా. ఎగురుడు కాదు. నా ఏరియా నీ ఏరియా ఏరియా నాకు ఒకటే. ఈడికొచ్చి వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చూస్తా. ఆయన ఈడున్నావు నువ్వు ఈడున్నావు. ఇదంతా చూసి నేను పిచ్చోని అవుతున్నా. మీరు ఒకటా? నేను అవలాగన్నా? మీరిద్దరు కలుసుకుంటారు, మీరిద్దరు మాట్లాడుకుంటారు, అన్నీ మీ ఇష్టమే. ఈడ ఎవడు నేను ఏమైతా? నాకు ఎవడుండీడా? రామ లక్ష్మణుడు ఎట్లుంటారో మేమిద్దరం అట్లుండి చూపిస్తామని 10 మందికి చెప్పినాం. 10 మంది కూడా మేము అవలగాలైనాం. సో వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ శ్యామ్ విజయ్ 07. ఈరోజు వీడియో ఏంటంటే నాకు అజ్జు ఫోన్ చేసిండు. బ్రో నీ అడ్రస్ చెప్పు, మీ ఇంటికి వచ్చి మాట్లాడతా నేను, నువ్వు ఏడునో చెప్పు, నేను వచ్చేది ఉంది, నిన్ను కలిసి నీతో మాట్లాడేది ఉంది అని చెప్పి నాతో మాట్లాడిండు. నేనైతే సరే నువ్వేంది నా దగ్గరికి వచ్చేది, నేనే నీ దగ్గరికి, నీ అడ్రస్ నాకు ఎక్కడనో తెలుసు కదా, నేనే వస్తా అని చెప్పి నేను మాట్లాడినా. లాస్ట్ టైం విజయ్ కూడా వచ్చి అజ్జుతో మాట్లాడిండు. ఇది ఇంతటితో క్లోజ్ చేసుకున్నాము, ఇంకా వద్దు అది ఇది అంటే, మనోడు అప్పుడే వీడియోలో వాడు వీడు వాడిని నేను చూసుకుంటా, వాడిని నేను చేస్తా అనేసి మాట్లాడిండు. దగ్గర రావద్దు అంతే. నేను పోతా, కంపల్సరీ పోతాను. నువ్వు మళ్ళీ అట్లనే చేస్తున్నావు, నీకు అర్థమైతలేదు. వాడిని మాత్రం వదిలిపెట్టలేదు. ఈసారి ఎంత దూరం పోతే అంత దూరం పోతా. నేను వాడు ఏడికంటే విజయ్, నేనైతే కంపల్సరీ వాడిని మాత్రం వదిలిపెట్టాను. సరే అవన్నీ మాటల వరకే ఉంటాయి అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు కాల్ దానికి వచ్చిందంటే మనోడు డిసైడ్ అయిండు. ఇక నాకు కూడా దీన్ని ఇంకా ఎక్కువ నాంచి దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయాలని లేదు. దీన్ని ఏం చేస్తానంటే ఏదో ఒకటి ఈరోజు ఫైనల్ అయిపోవాలి. ఆయన రామండు, వీడికి వచ్చేసిన ఏంది ప్రాబ్లం ఏముంటుంది చెప్పు, నా మీద ఏమైనా ఆయనకు పగనా ఏమన్నా అదా మా అంటే, సరే అలా తమ్ముని కొట్టిన దానికైతే ఒకటి చంపాడు కదా, అయితే అవుతుంది. ఆ రోజే ఏదో ఒకటి క్లియర్ అవుతుండే విజయ్ మధ్యలో రాకపోతే. బట్ ఆ రోజు విజయ్ మధ్యలో వచ్చిండు, నేను చంపుతాడు చేస్తాడంటే మా మనుషులా లేకపోతే కోళ్ళమ్మా మేకలమ్మా చంపుకోనికే? అంత అడగోలి ఎందుకు చంపుతారు? ఈరోజు విజయ్ లేడు, మొన్న వచ్చిండు, వైజాగ్ నుంచి వచ్చిండు, నాకు ఫోన్ చేయలేదు. ఆయన వచ్చిండు. నేను అన్న వీడియోలో కూడా చెప్పిన ఆయన క్లియర్గా, నువ్వు వచ్చేసి నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి, ఎప్పుడైనా ఇంటికి రా, నువ్వు నాకు కాల్ చేస్తే నేనే నీకు వచ్చి కలుస్తా విజయ్ అని చెప్పిన. ఆయన పంతం వదులుకుంటలేడు. ఆయన ఇంకా నువ్వు వెళ్ళగొట్టినావు నేను రాను అన్నట్టు దాని మీదనే కూర్చుండు. సరే ఇప్పుడు ఆయన నన్ను కొట్టినందుకు నేను అంతగానం నేను దాన్ని తీసుకొని నేను మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర పోయి నేను వాళ్ళ మమ్మీతో మాట్లాడి నేను అన్ని రకాలుగా చూసుకొని నువ్వు కావాలా విజయ్ అని చెప్పినాక కూడా ఆయన ఇంకా అదే బెట్టు మీద ఉండి నేను అట్లనే ఉంటా అంటే ఉండని. మళ్ళీ నేనేం చేస్తా దానికి? ఆయనకు అంత ఉంటే నాకు కూడా అంతే ఉంటుంది. మళ్ళా నాకు కూడా ఉంటుంది కదా. సరే నా తమ్ముడు అనుకున్నాను నా తమ్ముడు అనుకునే నేను లైట్ తీసుకున్నా, కొట్టినా కూడా పడ్డా భరించిన. అయినా కూడా ఇంకా నువ్వు అదే బెట్టు మీద చేసి నేను వైజాగ్లోనే ఉంటా, వైజాగ్కి వెళ్ళిపోతా. ఇప్పుడు మళ్ళీ పోయి వైజాగ్లోనే కూర్చుండు, ఈడ లేడు. ఇప్పుడు మరి ఈయన రామండు వచ్చిన ఇక్కడ అవుతుంది కొట్లాట. ఎవడవుతాడు ఇప్పుడు? ఏమైనా అవుతుంది, ఎవడు చూసుకోవాలి? వచ్చి మాట్లాడినాక వదులుకుండా అయిపోయింది ఆయన. మళ్ళీ ఇప్పుడు పిలిచిండు, వచ్చిన అవుతుంది. ఆ రోజు ఏదైతే మిస్ అయిందో
ఈరోజు అదే అవుతుంది. ఏడికైతే ఆడికైతుంది. ఉంటే ఆడుంటాడు, లేకపోతే నేను ఉంటా. ఏడికైనా కానీ తగ్గేదే లేదు. నేను ఇవన్నీ వద్దు 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 అని సైలెంట్గా ఆపుకొని నేను కూర్చుంటే నన్నేమో అవతలోళ్ళు రెచ్చగొడుతురు. ఎట్లా అంటే వీడు ఊకుండు కదా అని ఇంకా 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 రెచ్చగొడుతురు. నేను వద్దు అనుకున్నాను కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇట్లుంది. నాకేంది ఏమైతే అదైంది చూసుకుందాం, ఆయన కాడికి అవుతుంది అనుకున్న తర్వాత నేను కూడా ఎవ్వరికి వినా. ఏడికైతే ఆడికి అవుతుంది చూద్దాం రాని. లాస్ట్ టైం ఈడికే కదా అలా తమ్ముళ్ళు వచ్చింది, ఈయన కదా కూర్చుంది. ఈడికే వచ్చిన, ఏడికి రామంటారో ఆడికి పోతా, బరాబర్ ఎవ్వడు వస్తా అంత మాట్లాడతా, ఏదైనా చూసుకుంటా. లొకేషన్ అయితే పెట్టిర్రు, దగ్గరికి వచ్చేసిన. ఈ మా అంటే అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, అంతకు మించి ఏం కాదు. అవో మన వాళ్ళు ముంగడ అక్కడనే ఉన్నారు. మాట్లాడడం అయితే కూల్గా మాట్లాడుతుండు. బట్ మనం ఆడి దాకా పోయేదాకా ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు కదా. నేనైతే ఈసారి అయితే ఏదంటే అవుతుంది బై. వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఈడి దాకా వచ్చింది, అందరు తెలియాలి, ఏదైనా అందరు తెలియాలి. ఇది ఇక్కడితోని క్లోజ్ చేయాలి మాట్లాడేసి. ఏదైతే అది అవుతుంది, తగ్గేదే లేదు. ఓనివా నువ్వు రాగి ఆడు వీడని మాట్లాడుతున్నావు. ఆయన ఎట్లా మాట్లాడుతుండో ఆగుతుండు కదా. అరే ఎవరు రాబాయ్, పక్క జర రాబాయ్, జరుగు పక్క జరు. ఒక్క నిమిషం ఆగు. ఏంది ఆగు ఆగు. నువ్వు మాట్లాడు, నువ్వు ఖాళీ నువ్వు మాట్లాడు అంతే. ఎవరిని నువ్వు మాట్లాడాలా అన్నా, నువ్వు గల్లా మాట్లాడుతున్నావు. అరే నువ్వు జర్రాబాయ్, జరుగు జరుగు అంటున్నా. నువ్వెందుకు ఏం దగ్గర ఎవరిని రాబాయ్, ఎవరి దగ్గర రా మీ పోతావారి, ఎవరి దగ్గర అంటున్నా. ఏమైందిరా, ఏమైంది ఏమైందిరా, ఏందేమైందిరా? మాట్లాడు. డైరెక్ట్ వచ్చి గల్లా గిల్లా మంచిగా గల్లా చెప్తున్నా. మాట్లాడదాం, ఆగు. మాట్లాడు. ఏం చేస్తావురా, మాట్లాడంటున్నా. ఏం చేస్తావు? ఆగు. చేతులేసా ఆగు. మాట్లాడదామనే పిలిపించినా నేను. నువ్వు మాట్లాడదామని నిమిషాలు పని కాదు, మాట్లాడదామనే పిలిపించిన. ఆగు ఒక నిమిషం ఆగు. చెయ్యేసుకుంటా వాడు ఊకుంటాడు, లేడీ గాజులేం వేసుకోలే నేను. వేసుకో మరి, ఆడదాకా రావద్దు, డిసైడ్ అయ్యేసి వచ్చిన. ఎప్పుడో డిసైడ్ ఏం చేస్తావు? ఆగు ఒక 2 నిమిషాలు. ఏం చేస్తావు? 2 నిమిషాలు ఆగు. గరం కాగు. నేనే గరం అవ్వాల్సి వస్తుంది. అవసరమా? గరంగా ఏమనగా ఇరానికి వచ్చినాక నువ్వు గరం అయ్యేది నాతోనేంది? అవన్నీ వద్దనుకోనే పిలిపించిన. ఆగు 2 నిమిషాలు మాట్లాడదాము. ఎందుకు అవుతున్నావు అంతా? నువ్వు సీరియస్ అయితే నేనేనైతా. అంటే నీ ఇష్టమా? నీకు నచ్చినట్టు చేస్తావా? నువ్వు చేసుకుంటున్నావు, నచ్చినట్టు చేస్తావా? ఇప్పుడు నేను పిలిపించిన. సీరియస్ అయ్యేది నువ్వే, అని వేసేస్తా అనేది నువ్వే, వాడిని చూసుకుంటా అనేది నువ్వే, అన్ని మాటలు నీవే. యువతలోడు ఇప్పుడు ఏంది? యువతలోడు గాజు వేసుకుంటా. ఇప్పుడు దేనికి పిలిపించినా నేను? దేనికి పిలిపించిన? వస్తాను కదా ఇంటికి. నువ్వు నా ఇంటికి వస్తా అన్నావు కదా. నువ్వే వచ్చినావు కదా ఇప్పుడు. మరి నేను ఇంటికి వచ్చినాను కదా. నేను విజయాన వద్దా అన్నాడు. నువ్వు పక్క జరుగు, ఫస్ట్ నువ్వు జరుగు. అన్న వద్దన్నాడు, అన్న వద్దన్నాడు కాబట్టి మేము ఆగినాం. ఏంద్రా నీది? మర్యాద ఉంటే ఆగు. 2 నిమిషాలు మాట్లాడతా. నిన్ను పిలిపించిన కారణం, నా మీద కోపం ఉంటే కొట్టు. నేను పిలిపించిన కారణం ఒకటి ఉంది. ఫస్ట్ అది విన్నాక నువ్వేం చేసావు? నువ్వు వచ్చుడు కొట్టుడు అంటే నేనేం గాజులు వేసుకొని కూర్చోలేదు. దాకా తెప్పించుకోవద్దని నేను పిలిపించిన. నేను ఇప్పుడు అర్థమైందా? నువ్వు వచ్చి చేతులు పట్టుకుంటా అంటే కాదు కదా ఇది.
చేతులు పట్టుకుంటా అంటే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఏం రియాక్ట్ అయిన మాట్లాడినా? దానికి దేనికి react అయినా? ఏం మాట్లాడినావు ఇప్పుడు మీ నువ్వు ఇద్దరి మధ్య- మొన్న వీడియోలో విజయ్తో ఏం మాట్లాడినావు ఏం మాట్లాడినా ఏం మాట్లాడినావు అదే ఏం మాట్లాడినా ఆయన వద్దులా అని ఇంటికి పోతా వాడు వీడు అంటే ఇక్కడ ఉన్నాడు గో అంత దూరం వద్దులే గాని ఆ? ఇప్పుడు నేను పిలిపించింది దేనికో దాన్ని చూసుకో ఫస్ట్ నువ్వు చె- దాన్ని చూసుకో దేని అంటే అన్ని నీ ఇష్టమే అన్ని నువ్వు అనుకున్నట్టే నడవాలి ఆ. ఏంది చెప్పు కొత్త ప్లాన్ ఇది ఆ? కొత్త ప్లానా ప్లానా? మరి కొత్త ప్లానే ఉంది ఇది. ప్లాన్ నీకు నాకు 2 నిమిషాలు పని కదా ఏలుకున్న గోరు తీసేంత వాల్యూ కదా నాకు ప్లాన్ నా దాకా రావద్దని నేను పిలిపించినా నువ్వు నీకు గోరేమో నువ్వు గోర అనుకుంటే నేను మొత్తానికే చూసుకుంటా మళ్ళా సగం అవన్నీ కైతావు waste మళ్ళా కానీ విను సగం కైతావు నేనా మళ్ళా తెప్పించుకుంటావు ఎందుకో శామ్ ఎందుకు నువ్వు మళ్ళా అవసరమా? మళ్ళా అదే అవసరమా? మరి నువ్వే ఇప్పుడు అంటున్నావు కదా, పిలిపించినా గోరు కదా. ఏలు అని నువ్వే మాట్లాడుతున్నావు ఇప్పుడు పిలిపించింది నీకు ఉంటదేమో నాకు- యువతలోడు నాకు లేదు, యువతలోడు నాకేం- ఒక్కడున్నా కూడా రుబాబ్గానే ఉంటాడు నాకేం మా అంటే అయితే గట్టిగా అయితే మన అయితే అటు ఇటు అవుతుందేమో అంతకుమించి ఏం కాదు నువ్వు ఉండొచ్చు మొత్తవారి నీ దగ్గరనే పెట్టుకో నీ నాకేం మొత్తవారి ఉంది కాబట్టే కదా మా ఓడు వద్దు ఆగు అని వచ్చి నన్ను కొట్టిండు నీ మొత్తవారి చూసుకునే కదా వచ్చి నా మీద వచ్చి ఆపిండు నాకేం లేదు నాకు అంత మరి లేదు ఎందుకు మరి అంత బిల్డప్ ఆ రోజు ఎవరికైనా అయితే నువ్వు ఇప్పుడు నేను విజయ్ కొడితే నువ్వు రావా విజయ్ని కొడతా నేను వస్తా నేను పోయి విజయ్ని కొట్టా నేను కొట్టిందా నిన్ను నువ్వు కొట్టాలే నన్ను విజయ్ కొట్టిండు కదా నువ్వు మీ ఇద్దరు చూసుకోరి మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ రావద్దని నేను పిలిపించిన మా ఇద్దరిని మేము చూసుకుంటాము నువ్వు మొన్న విజయ్ వచ్చిండు నీతో మాట్లాడిండు ఆయన వచ్చిండు నాకు కలవలేదు నాకు ఫోన్ చేయలేదు ఇవన్నీ ఓకే బై బట్ నువ్వు నన్ను ఎట్లా వాడు వీడు వాని దగ్గర పోయి చూసుకుంటా నువ్వెట్లా మాట్లాడినావు ఇప్పుడు ఏంది సొల్యూషన్ తీసుకుంటావా ఇదే ర్యాష్ పెట్టుకుంటావా నీ ఇంటెన్షన్ నాకు చెప్పు ఫస్ట్ నీదేందో నాకు చెప్పు పిలిపించుకుంది అందుకే కదా నీదేందో చెప్పు అదే పిలిపించుకున్నా కదా. నేను మాట్లాడదామని అరే, నీకు చెప్పిండు కదా నువ్వు మాట్లాడకని చెప్పిండు కదా ఆగమని చెప్పిండు కదా నువ్వు చెప్తా అన్నావు కదా ఏం సొల్యూషన్ నువ్వు చెప్పేది ఆ రోజు ఎగిరినావు కదా ఆ రోజు నేను అంతగానం నేను ఆపుతున్నాను కదా ఆ రోజు ఆగినావా ఆ రోజు ఎంతగానం నేను ఆపినా నువ్వు ఇట్లా ఆ రోజు ఎంతగానం ఆపినా ఆ రోజు నా గల్లా పట్టుకుంటే ఇనువా అని చెప్పి నేను అంతగానం నీతో మాట్లాడితే నువ్వు విన్నావా ఏదో పీకేసా కట్టేసా అని మాట్లాడినావు ఇట్లా ఒర్రితే ఒక అడుగుగిన బయటకి వేయవు. అది కాదు సొల్యూషన్ ఇడ నేను సొల్యూషన్ పిలిపిద్దామని చెప్పిన నీ తమ్మిని మీద చేస్తే నువ్వు ఒక మాట ఆ రోజు నువ్వు ఒక్క నా నిమిషం మీద ఆగు. చెయ్యకపోతే ఆ రోజు నువ్వు అంత చేయకపోతే నువ్వు నా ఈ తమ్మిని రోజు నా ఏరియాకి వచ్చి ఈ కొట్టకపోతే దాకా ఈ దాకా రాకపోతుండే రాకపోవు కదా. నీకు అది అర్థమై నీకు తెలుసా నీకు ఎవడేసిండు చెయ్యి ఎవడేసిండు? ఎవడు కొట్టిండు నేను అదే చెప్తున్నా నీకు ఆ రోజు ఏమైంది తెలుసా నీకు మొత్తం తెలియకుండా నా వెనక పడుతున్నావు ఎవడున్నాడా? సరే నేను వేసిన విజయ్ ఉన్నాడా? చెయ్యి విజయ్ చేసిన విజయ్ ఉన్నాడా? మేమిద్దరు నేను ఇట్లా విజయ్ ఉంటే మా బరాబర్ ఇద్దరు ఇట్లా మాట్లాడేటోడిని. ఎవ్వరు చెయ్యేసినా కూడా ఒకటే వేసినాం నువ్వు నా మీదకి వచ్చినావు నీ తమ్ముని కొట్టినా నీ తమ్ముని నీ తమ్మిని కొడితే నువ్వు ఊకుంటావా నీ తమ్ముని కొట్టక ముందుకు ఏం జరిగిందో నీకు తెలుసా అది నిన్ను అడగలే కదా నేను ఎవరిని అడగలే నాకు ఆ విషయమే తెలియదు నేను వాడిని అడగలే నేను విజయ్ అసలు విజయ్ ఇళ్ళ మధ్యలో ఉన్న మ్యాటర్ కింద నాకు తెలియదు ఇగో నేను వచ్చినాక నేను నీకు ఆ రోజు నేను కూడా ఒక వచ్చినాక పెద్ద మనిషి లెక్క వస్తే ఏం చేయాలి తెలుసా ఒకటి. నీకు వెనక నాకు ఎవ్వరు లేడు నలుగురు భయ్, ఉన్నారు నాకు ఎవ్వరు లేడు. నలుగురు ఉన్నారు నేను వీకేస్తా నేను గట్టాలు కడతా నేను నా ఏరియాకి వచ్చినావు అది కాదు ఫస్ట్ నీ ఏరియాకి వచ్చినా నా ఏరియాకి వచ్చినా ఫస్ట్ ఎవ్వంది తప్పు నా తమ్ముంది విజయ్ది తప్పు ఉంటే నువ్వు విజయ్ని కొడితే ఒక్కుంటావా అని నువ్వు 10 సార్లు అంటున్నావు కదా విజయ్ది తప్పు ఉంటే విజయ్ గల్లా పట్టుకొని నేను కొడుతుంటిని నేను కొడుతుంటిని అందుకని తప్పుంది కాబట్టి నీ గల్ల పట్టుకుంటు నీ తమ్మిని కొడతా నువ్వు ఊకుంటావా అరే నీ ఏరియాకి వచ్చి నీ తమ్మిని మీద చేయేస్తా నువ్వు ఊకుంటావా నా తమ్ముని మీద చేస్తే నువ్వు ఎందుకు వేసినావు వాని తప్పుందా నీ తప్పుందా ఊకుంటావా నువ్వు కొట్టానికే నా తమ్ముని నేను కొట్టుకుంటా అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లా జరిగింది దాని తర్వాత మీ ఇద్దరు విడిపోవడం నాకు నచ్చలేదు తర్వాత నీ మీద చేసినాకనే విజయ్ వచ్చిండు ముందైతే లేడు కదా ముందుంటే ఈ దాకా రాకపోవు వచ్చినాకనైనా నువ్వు ఆగుతా ఈ దాకా రాకపోవు వచ్చినాక చూసాడు ఆగినా నేను అది ఒక్కటి మైండ్ లో పెట్టు ఇగో ఇవన్నీ ముచ్చట్లు కాదు నువ్వు నాకు ఒకటి క్లారిటీ వచ్చింది నువ్వు ఇంత మొన్నదాకా నేను పీకేసా పొడిచేస్తా అని మాట్లాడి ఈ రోజు ఒక నిమిషం ఏం బిక్తావు కానీ దానికి సొల్యూషన్ రావాలి
ఏం బిక్తావు అంటున్నా ఆయన ఎట్లా మాట్లాడుతున్నావు అన్నా నువ్వు సైడ్ ఆగరా బై. ఒకటే మాట నువ్వు సైడ్ జరిపి ఏం వేసావురా బై నువ్వు? మేమే ఉన్నాము ఇప్పుడు మేమే ఉంటాం ఆగు బే. ఏం చేస్తావురా నువ్వు ఆ? శామ్ ఒక్క నిమిషం. ఏం చేస్తావురా? ఏంద్రా నీదేంద్రా? నీదేంది ఏంది నీదేంది? శామ్ ఆ? శామ్ దారా దారా దా దారా చూసుకుందాం దా. ఎగురుడు కాదు అన్ని డిసైడ్ అయ్యి వచ్చినా ఇడాక అన్ని డిసైడ్ అయ్యి వచ్చినా డిసైడ్ అయితే డిసైడ్ గా నీకు ఎవ్వరు డిసైడ్ చేసి ఎవ్వరు ఏం చేస్తావు లేరిడా. ఆ? నా ఏరియా నీ ఏరియా ఏరియా నాకు ఒకటే ఏరియా నాకు ఒకటే. గవే 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 వద్దులే గానీ అవాజ్ వేస్తే ఇంచుకినా కలవు మా ఏరియా వద్దు, అది వద్దానే నేను పిలిపించాను. అంటున్నాను ఆగు, సైలెంట్ ఉంటావా ఉండవా? సైలెంట్ ఉండేది ఏనా మన ఏరియాకి వచ్చి సైలెంట్ ఏంది ఇది ఇప్పుడు మన ఏరియాకి వచ్చి మోతవారు ఇవ్వండి ఏయ్, ఇవ్వండి మోతవారి ఇగో వద్దు శామ్, ఇవే. మరి ఎందుకు వస్తున్నాడు మధ్యలో? వద్దు. ఆడెందుకు వస్తుండు మధ్యలో? ఆడెందుకు వస్తుండు? ఒక 5 నిమిషాలు సైలెంట్ ఉంటావా ఉండవా? అదే అవుతుంది ఆడొస్తే ఇదే అవుతుంది. సైలెంట్ ఉంటావా ఉండవారా భయ్? ఇగో శామ్, రచ్చ పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం, కానీ నాకు ఆ సొల్యూషన్ కాదు. నేను ఒక సొల్యూషన్ తీసుకోదామని మీ ఇద్దరిని పిలిపించిన. నేను నువ్వు మొన్న రాలే, ఈరోజు విజయ్ రాలే. మొన్న విజయ్ మొన్న చెన్నై నాకు పోయిండు. చెప్పిరా? ఆ? మొన్న విజయ్ వచ్చింది చెప్పిండా? నువ్వు విజయ్ని చెప్పినావా? నేను పిలిపించినావు నువ్వు వైజాగ్ నుంచి. పిలిపించినావు, మరి విజయ్ నాకు ఫోన్ చేయాలి కదా. నాకేం తెలుసు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఉందని? ఆ గొడవ వల్లనే నేను పిలిపించిన. నేను మీ ఇద్దరికి ఎందుకు లొల్లి అవుతుంది? నా వల్లనే మీ ఇద్దరు విడిపోయారు. నాకు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు 4 రోజుల నుంచి. ఈరోజు చెన్నై వేయండు, విజయ్ ఫోన్ లేపుతలేడు, చెన్నైలో ఉండంట. ఉండని, ఆయనకు నా మీద కోపం ఉంది. ఇంకో అది సెకండరీ. నేను ఏమంటున్నా, నీకు సొల్యూషన్ రావాలంటే గరం కాకు. గరం కావాలంటే మింగిన అవుతాం. గరం అయితే సొల్యూషన్ కాదు, ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూతో లొల్లైన మీ మ్యాటర్ ఇదంతా. అయిపోయింది. నేను వద్దనుకోనే హైదరాబాద్కి వచ్చి నన్ను కలవకుండా ఎప్పుడైతే వైజాగ్ మళ్ళీ వెళ్ళిపోయిండో అప్పుడే అయిపోయింది. అయిపోయింది. ఒకవేళ నా మీద నిజంగా ప్రేమ ఉంటే నా అన్న అనుకుంటే ఈ దానికి వచ్చినోడు నీతో మాట్లాడినోడు బరాబర్ నాతో మాట్లాడి పోతాడు. సరే నీతో వచ్చి కూడా నా గురించే మాట్లాడిండు, అది కూడా ఒప్పుకుంటా. నేను గాను నా బాధ నేను చెప్పుకోవాలి. నువ్వు సొల్యూషన్ కావాలన్నావు కదా, నా తిన్నాక సొల్యూషన్. ఈడు దానికి వచ్చిండు, ఈడు దానికి వచ్చి నిన్ను కలుసుడేంది? ఈడాకా నేను చేస్తే ఫోన్ లేపలే. విను, నేను ఫోన్ చేస్తే రాలే అని నా ఫోన్లు లేపలే. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిన, వాళ్ళ అమ్మ లేపలే. ఆయనకు ఫోన్ చేస్తే లేపలే. పోరన్ ఫోన్లకేం చేసి అప్పుడు లేపిండు. రప్పున నేను ఫోన్ తీసుకొని నేను అర్జున్ మాట్లాడుతున్నట్టే మళ్ళా కట్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు రెస్పాన్స్ ఇచ్చి నాకు రెస్పాన్స్ ఇచ్చి ఏడు నువ్వు ఏమైంది మామ అంటే, నువ్వు ఏమైంది, ఎందుకు వైజాగ్ ఎందుకు వెళ్ళిపోయినావు? వెళ్ళిపోతే శామ్ వెళ్ళిపోవాలా, నువ్వెందుకు వెళ్ళిపోయినావు? అంటే భయపడి వెళ్ళిపోయినావా? నేనంటే లేదు, నాకు మైండ్ డిస్టర్బెన్స్ అయింది, వెళ్ళిపోయినా. నువ్వు పెట్టి నాకు 2 రోజులు ఇటు ఉండాలని చెప్తే ఆన్ ద స్పాట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి రాగానే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే మన ప్లేస్ కాడికి రా, మనం మాట్లాడుకున్న ముచ్చట్లుగా ప్లేస్ కాడికి రా అని చెప్పినా వచ్చిండు, మాట్లాడిండు. ఆ రోజు నువ్వు రాలే. నాకు తెలియదు నీకు ఫోన్ చేసినా చేయలేదా నాకు తెలియదు. వచ్చినోడు ఏం చేయాలి? ఇట్లా అజ్జు పిలిచిండు, మొన్న ఆయన గురించి నిన్ను కొట్టినా, ఈరోజు మళ్ళీ ఆన్నే కలవనిక పోతున్నా. మరి ఏమంటావు అన్న? ఇప్పుడన్నా మనం ఏం చేద్దామన్నా? మళ్ళీ ఏందన్నా సొల్యూషన్? మళ్ళీ ఇప్పుడు ఆడేమో ఊకుంటలేడు. ఇది కదా నాతో ఫోన్ చేసి మాట్లాడి నన్ను కలిసి మాట్లాడాల్సింది. కొట్లాడనికి రాలే విజయ్, కొట్లాడనికి రాలే. కొట్లాడనికే కాదు, ఈడ మన ఇద్దరి మధ్యలో లొల్లి అయినప్పుడు, మనిద్దరం ఇంతగానం ఫైర్లు ఉన్నప్పుడు, ఇప్పుడు నీ వల్ల మా ఇద్దరికి ఇంత పెద్ద డిస్టర్బెన్స్ అయినప్పుడు వచ్చినప్పుడు నిన్ను కలిసే ముందు అన్న మరి ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంది, ఎట్లా రామన్నాడు, పోవాలా వద్దా? అసలు నాకు ఆయన వచ్చింది తెలియదు, మళ్ళీ వైజాగ్ పోయింది తెలియదు. వీడికి వచ్చి వీడియో, నేను మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చూస్తా, ఆయన ఈడున్నావు నువ్వు ఈడున్నావు, ఇదంతా చూసి నేను పిచ్చోని అవుతున్నా. మీరు ఒకటా, నేను అవలాగన్నా? మరి మీరు ఒకటే కదా. అది ఎప్పుడో నా పాత దోస్తాను విజయ్ది నాది. ఇప్పుడు మరి ఎవడో అవలగాడండు మధ్యలో, వీడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి నన్ను కలవాలంటే నేను కదా అవలగానైనా?
కొట్టేది నువ్వే, అలిగేది నువ్వే, పొయ్యేది నువ్వే, మళ్ళీ పొయ్యి వచ్చేది నువ్వే. వచ్చినాక నాకు కనీసం ఒక ఫోన్ ఉండదు, ఏముండదు. మీరిద్దరు కలుసుకుంటారు, మీరిద్దరు మాట్లాడుకుంటారు, అన్నీ మీ ఇష్టమే. ఈడ ఎవడు నేను ఏమైతా, నాకు ఎవడుండీడా? నాకు ఎవడుండు? ఇదే ఫోను ఆ రోజు నువ్వు నాకు విజయ్ని కలిసే ముందు నాకు ఒక ఫోన్ చేసి నువ్వు రాశాం మాట్లాడదామంటే బరాబర్ వస్తుంటుంది. ఇదే అవుతుండే, కొట్టుకుంటాం మేము. దాని తర్వాత ఒక సొల్యూషన్ వస్తుంది కదా. ఆడదాకా రావద్దనే నేను పిలిపించింది విజయ్ని. మరి ఏమైంది? నాకేం తెలుసు శామ్, మీతో మీ ఇద్దరి మధ్యలో ఇట్లా లొల్లు అవుతుందని నాకేం తెలుసు. అందుకనే మీరు పిలిపించినా నాని. అందుకే ఇగో నాకు ఇట్లాంటి లొల్లిలు పంచాలు ఇవేం కొత్త కావు, నాకు అన్నీ తెలుసు. లాస్ట్కి ఏమైతే తెలుసా, ఆ రోజు కూడా నువ్వు ఆవేశవాడి నువ్వు అంతగానం రెచ్చిపోతుంటే బై నా మాటిను నువ్వు నన్ను అంతా రెచ్చగొట్టినావు. కనీసం కనీసం నీ చెయ్యి ఇట్లా గల్ల పట్టుకున్నావు. నేను విడిపించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఉండని ఆ విషయం మీద వద్దు, కొట్లాటలు వద్దు, గొడవలు వద్దు అన్న ఇంటెన్షన్ మీదనే నేను ఆగిన. ఇప్పుడు ఏమైంది? ఏడదానికి వచ్చింది? ఒక బంధం, ఒక దోస్తాన్ని ఖరాబ్ అయిందా? నువ్వు చేయబట్టి అయిందా? నాకు మైండ్ అంతా అదే మేమిద్దరం తెలుసా, సొంత అన్నదమ్ములం కాదు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి కలిసి ఉన్నాం, కలిసి తిరిగినాము. ఏ రోజు మా ఇద్దరి మధ్యలో ఏ ఒక్కటి రాలేదు. ఏది వచ్చినా కూడా నేను మా వీడియో మేము చేసే ముందు రోజే నేను చెప్పిన, రామ లక్ష్మణుడు ఎట్లుంటారో మేమిద్దరం అట్లుండి చూపిస్తామని 10 మందికి చెప్పినాం. 10 మంది కూడా మేము అవలగాలైనాం. ఎవరైనా అది అమ్మాయి అబ్బాయి కానీ, దోస్తులు కానీ, అన్నదమ్ములు కానీ, వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ ఖరాబ్ కాదు. ఎప్పుడు ఖరాబ్ అవుతుంది తెలుసా? మధ్యలో ఇంకోవాడు నా తరఫుననో వాని తరఫుననో వచ్చి మధ్యలో వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు చూడు, అప్పుడు ఇదే అవుతుంది. ఎంత మంచోడికైనా ఇదే అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు నాకు సొల్యూషన్. లేవు, మాటలు ఉండవు. నేను ముందు ఆలోచిస్తా, ఇవన్నీ నాకు అర్థమవుతాయి. నేను ఎందుకు ఒక స్టెప్ వెనుకకు తీసుకొని ఉంటానంటే, ఎందుకు తీసుకుంటానంటే ఒక రిలేషన్షిప్ నిలబడాలి. నువ్వు నాకు పరిచయం, ఇప్పుడు కొట్లాటలనే మన ఇద్దరం పరిచయమైనాం, గొడవలనే పరిచయమైనాం. అదే గొడవ కొట్లాట కాకుండా మనం చూసుకున్నాం అనుకో, ఇంకా విజయ్కి నువ్వెంత క్లోజో నేను కూడా నీకు అంత క్లోజ్ అవుతా. రేపు మనం బలం అవుతాం. అది ఎవరికి అర్థం కాదు, అది నేను ఎవరిని చెప్పినా అర్థం కాదు. ఏంది మనకు రోషము, రుబాబు, నా ఏరియాలోకి వచ్చి నేను ఇది కావాలి మనకు. ఇది కావాలి. అదే ఫస్ట్ నీ ముంగటున్నోడు మంచోడా చెడ్డోడా, వాడు తప్పు చేసిండా కరెక్ట్ చేసిండా, వాని ఇంటెన్షన్ ఏంది అది ఫస్ట్ తెలుసుకో. నెక్స్ట్ వాడు ఉట్టిగా నా తమ్ముని కొట్టిండంటే వాని తప్పు లేనిదైతే కొట్టాడు కదా, వీని తప్పు. అప్పుడు నాకు నేను ఒప్పుకుంటా. నేను కావాలనుకుంటే వస్తాడు బాయ్, నేను రెడీ ఉన్నా ఆయన గురించి. ఉండని ఇంకెన్ని రోజులు అవుతుందో కానీ అవుతుంది. వదిలేసాయి, నువ్వు వెళ్ళిపోనికి రాలే శ్యామ్. నేను ఇడికి మొన్న నా వల్లనే లొల్లైంది. నీ మాటిన్లే గరమైనా ఈరోజు నేను చెప్తున్నా, మీ ఇద్దరు కలవనీకి నీ మాట నువ్వేం చెప్తా అది ఇంటా చెప్పు. మొన్న మా అమ్మ ఒక మాట అన్నది, అరే అనవసరంగా వాళ్ళిద్దరిని విడగొట్టినావు నువ్వు అవుతావురా భయ్, వద్దు ఆ పాపం వద్దు, నీకు పిలిపించి మాట్లాడని చెప్పి మా అమ్మ నన్ను కూసబెట్టుకొని మరీ చెప్పింది. మొన్న నీ మాటిన్లే, ఓకే నేను ఫైన్, నేను ఒప్పుకుంటా, బరాబర్ ఒప్పుకుంటా. ఈరోజు నేను చెప్తున్నా కదా, నీ మాటింటా, నువ్వేం చెప్తావు చెప్పు. మీ ఇద్దరు కలవనీకి నేను దేనికంటే దానికింటా, ఏదంటే అది చేస్తా. ఇప్పుడు నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది? ఒక మాట చెప్తున్నా, ఒక మాట అడుగుతున్నా. మీ ఇద్దరు కలవనీకే నేను ఇంత నేను ఒక మాట అడుగుతున్నా. నేను ఆయన వస్తే గల్లే మిలాయించనీకి రెడీ ఉన్నా, ఈ 2 చేతులు ఇట్లనే కనిపిస్తాయి. నేను బరాబర్ ఆయన వస్తే నేను మళ్ళీ కలిసి వీడియోలు చేయాలనుకుంటున్నా. నాకు ఆయన కావాలి, ఆయన లేని నా మైండ్ కూడా పనిచేయదు. ఇప్పుడు నేను ఆయనని రామన్న హైదరాబాద్ రా, నన్ను వచ్చి కలువు, నేను నీతో ఉండాలి, నీతో మాట్లాడాలని చెప్పిన. కానీ ఆయన ఏం చేసిండు, వచ్చిండు, నిన్ను కలిసిండు, నిన్ను పోయిండు. సరే ఇప్పుడు ఆ రోజు అంతగానం నేను ఇంట్లోకి వెళ్ళగొట్టినా, నన్ను వచ్చి కలవనికే పోయినా, అంతగానం మాటలు మాట్లాడి అంతగానం ప్రేమ ఉన్నాడు చెప్పినోడు, ప్రేమ ఉంది అని చెప్పినోడు
ఈ రోజు నాకు నువ్వు కావాలన్నప్పుడు మరి నన్ను ఎందుకు వద్దనుకుంటుండు, మళ్ళీ ఎందుకు పోయి వైజాగ్లో కూర్చుండు? ఇప్పుడు మరి నేను ఏం చేయాలి? వైజాగ్ పోయి ఆయన కాలు పట్టుకోవాలా? విజయ్ వచ్చింది చెప్పు. నేను పిలిపించిన, దేనికి పిలిపించిన? నేను ఇప్పుడు ఒక విషయం నేను దేనికి పిలిపించిన? మీ ఇద్దరు విడిపోవద్దు, మీ ఇద్దరి మధ్యలో నేను అనవసరంగా ఏదో ఒక ఫీలింగ్ తో వచ్చి వీళ్ళిద్దరు నిడగొట్టిన ఒక థాట్ నా మైండ్ లా 4 రోజుల నుంచి నాకు నువ్వు రెండు మాటలు మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? ఆ రోజు విజయ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు తెలుసా? వాడిని వదిలా, వాడిని ఇసిపెట్టా, వాడిని ఇంటికి పోయి వచ్చింది అది, నేను వాడిని ఇంటికి పోయి అన్నట్టు మాట్లాడినావు. ఇప్పటికినా చెప్తున్నా నేను, ఆ టైంలో నేను ఆ సెకండ్ లో నువ్వు ఉంటే నేను బరాబర్ అవు లొల్లి పక్కావు. నాకు నిన్న మా అమ్మ నన్ను పిలిపించి మరి నాకు చెప్పింది, నువ్వు అనవసరంగా వాళ్ళిద్దరిని ఇడగొడుతున్నావు అబ్బాయి, వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడుకొని వాళ్ళిద్దరిని కలిపేసి ఆ పాపం నీకు వద్దని చెప్పింది కాబట్టి నేను ఇంత దూరం వచ్చిన. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా నేను ఇంత సైలెంట్ ఉన్నా అంటే దానికి ఆ సొల్యూషన్ నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు తగ్గినావు కాబట్టి నేను తగ్గినా. ఇదే తగ్గుడు ఆ రోజు తగ్గుంటే ఈ దాకా రాకపోతుండే. అదే బాయ్, నేను అదే అంటున్నా. మాటిన్లే ఈ రోజు నీ మాట ఏంటంటున్నావు కదా, మీ ఇద్దరు కలవనీకి నేను ఏడుకన్నా ఏ మాట అంటే మాట. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను ఆయన వస్తే కలవనికే రెడీ ఉన్నా, మన నన్ను ఇంకేమంటావు? పోయి ఆయన కాలు పట్టుకోవాలా? అది నేను చెప్పలే కదా. మరి ఇప్పుడు నువ్వు ఏమంటున్నా, నువ్వు మీ ఇద్దరు కలవనీకి నేను 7 గంట ఆడికి వస్తా బరాబర్, ఏ చేయమంటే అది చేస్తా. నువ్వు పిలిపిస్తే నువ్వు పిలిపించి నువ్వు కలిపితే ఆయన మనసులో ఏదుందో ఆయనకు తెలవాలి, అదే ఆయనకు ప్రేమ ఉండాలి కదా. నువ్వు పిలిపిస్తావు, పిలిపించి నిన్నెట్లా పిలిపించి నువ్వు చెప్తే ఇప్పుడు ఈడ నువ్వు ఒక ఆవుని తీసుకుపోయాడ నీళ్ళకాడ నిలబెడతావు, కానీ అది తాగొద్దు అనేది దాని మీద ఉంటుంది. నువ్వు పిలిపించి నాతో కల్పిస్తే అది ఆయనకు నాతో మాట్లాడొద్దు అనేది ఆయనకు ఉంటుంది. నువ్వు చెప్పినంత మాత్రంలో ఆయన వచ్చి మాట్లాడతాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆయన చిన్నపిల్లగాడు కాదు, పాలు తాగే పోరాడు కాదు. ఆయన మనసులో ఏదో పెట్టుకుండు నా మీద పెట్టుకొని నాతో మాట్లాడతలేడు. ఈ దానికి వచ్చి కలవకుండా పోయిండు. ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఆయన ఏం ఆలోచిస్తుండో, ఆయన మనసులో ఏముందో, నన్ను వద్దనుకుంటుండో, మొత్తానికి వదిలేయాలనుకుంటుండో, లేకపోతే అది ఆయనకి వదిలేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, నేను ఆ రోజు కూడా అదే చెప్పినా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. నాకైతే విజయ్ హైదరాబాద్కి వచ్చి నన్ను కలవ కూడా పోయాడు చూడు, ఇదైతే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. నాకైతే చాలా బాధ అవుతుంది. ఆ బాధతోనే నేను ఈరోజు అజ్జుతో కొట్లానికి వచ్చిన. బట్ ఈ దానికి వచ్చినాక మనుషులు నిజంగా ఒక అమ్మ చెప్తే మారుతారు. అది ఒక్కటైతే నాకు ఈరోజు మస్తు అనిపించింది అజ్జు దగ్గర. నిజంగా ఒక గల అయితే మిలాయిస్తాను భయ. నాకైతే ఒక దోస్తాన్ గురించి నువ్వు ఇంత స్టెప్ తీసుకున్నావు చూడు, నేను ఏదో అనుకోని ఈ దానికి వచ్చిన, బట్ నువ్వు ఇంత ఆలోచించినావు చూడు. ఈ రోజు నుంచి నాకు ఇంకొక తమ్ముడు దొరికిండని అనుకుంటా. సారీ. అరే పెద్ద కొట్లాడలతోనే మంచి దోస్తాన్లు అవుతాయి. పిలిపిద్దాం, మళ్ళీ ఒకసారి పిలిపించి రాని చూద్దాం. రైట్.